नमस्ते, वेलकम टू रिफ्लेक्शन न्यूज़। నేను శర్మ। భారత్ మేరా భారత్ మహాన్, నో డౌట్ మన భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంది। అభివృద్ధి చెందుతూ ఇతరులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించేటువంటి దేశం మనది। మన పురాణ ఇతిహాసాలు, మన ఋషులు, మన పూర్వీకులు నేర్పించింది దేశానికి। అటువంటి మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు యుద్ధం చేస్తున్నా కూడా భారత్కు ఇరాన్ స్నేహస్తం షేక్ హ్యాండ్ ఇచ్చింది। హర్మోజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్లు, గ్యాస్ ట్రబుల్ అన్నాం కదా మనం, అడ్డమేనే తింటే మనకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది। ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తున్నది। గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏమవుతున్నాయి, చాలా హోటళ్ళు బంద్ అవుతున్నాయి। ఇంట్లో కూడా మన ఆడపడుచులు కట్టెలకు పోయి ఎట్లా పెట్టాలనో యూట్యూబ్లో చూసుకుంటున్నారు। ఎందుకంటే తెలియదు కదా, పెద్దవాళ్ళకి తెలుసు, పెద్ద మనుషులకు తెలుసు। ఈ కాలం వాళ్ళకి కట్టెలకు పోయి తెలియదు। లేకుంటే కరెంటు స్టవ్లు, ఇప్పుడు వాళ్ళకు ఫుల్ గిరాకీ కరెంటు స్టవ్లు, నానా రకాలుగా అడ్వర్టైజ్ వస్తున్నాయి, కరెంట్ స్టవ్లు కొంటున్నారు। అటువంటి తొందరపాటు అవసరం లేదు, మనకు గ్యాస్ వస్తుంది। మధ్యప్రాచ్యంలో యుద్ధ వేగాలు కమ్ముకున్న వేళ భారత్కు ఇరాన్ కీలక మద్దతు ప్రకటించింది। ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది। ఇందులో భాగంగా భారత్కు చెందిన ఒక ఎల్పీజీ ట్యాంకర్ శనివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది। మరో ట్యాంకర్ కూడా త్వరలోనే భారత్కు బయలుదేరనున్నట్లు సమాచారం। వస్తూనే ఉంటాయి, రాకపోవడం ముచ్చట్లేదు। మన దేశం అటువంటిది, మన మాట అటువంటిది, మన తీరు అటువంటిది, మన వ్యవహారం అటువంటిది, మన సాంప్రదాయాలు అటువంటిది, ఎదుటి వాళ్ళని ఆకర్షింపజేస్తాయి మన సాంప్రదాయం। మన దేవాలయాలకు, మన తిరుపతికి, పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి, అక్కడికి అమెరికా వాళ్ళు వచ్చి చీరలు కట్టుకుంటారు మహిళలు। మనం కొన్ని సందర్భాల్లో వెడివెడి డ్రెస్సులు వేసుకుంటాం। ఇప్పుడు మారింది, పెద్ద మనుషులు కూడా చెప్తున్నారు పిల్లలకు, కట్టుకుంటే చీర కట్టుకో, లేకుంటే మిగతాది గుంభనంగా ఉండాలి, ముఖారవిందమే। వస్త్రధారణలో కూడా చాలా మార్పు వచ్చింది। అటువంటి దేశాన్ని చూసి ఇతరులు ఆచరిస్తుంటే మనం వెడ్డి సాంప్రదాయాలకు పోతే ఏం లాభం? అటువంటి గొప్ప దేశం మనది। అదేవిధంగా భారత్తో ఉన్న సుదీర్ఘ మైత్రి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి తెలిపారు। భారత్ మాకు మంచి మిత్రదేశం, భారతీయుల కష్టాన్ని మా కష్టంగా భావిస్తాం, ఇరు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు కల్పించేదే మా బాధ్యత। అయితే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 70% పైగా ఇతర మార్గాల ద్వారానే వస్తుందన ఇంధన సరఫరాకు ఎలాంటి డోకా లేదని కేంద్రం భరోసా ఇచ్చింది। ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద రిఫైనర్, ఇంధన లభ్యతపై ఆందోళన అవసరం లేదని పెట్రోలియం శాఖ కార్యదర్శి సంయుక్త సుజాత శర్మ తెలిపారు। కాబట్టి ఒకటి, మనం ఆపన్నహస్తం ఇస్తే అవసరం అప్పుడు మనం ఆదుకుంటే మనల్ని ఆదుకుంటారు। వీడు సంపాదించినవన్నీ ఒక గురిగిల్లో, కుండల్లో, దేంటనన్నా దాచిపెట్టి బట్టగట్టి పెట్టిండు అనుకో, వీడు ఎవరికి సహాయం చేయడు। వీడికి అవసరం ఉన్నప్పుడు ఎవడు రాడు, నా పక్కింటోడే రాడు, వీడు వేస్ట్ కాడు, వీడు ఒక్కనాడన్నా నాకు సహాయం చేసింది లేదు, అది లేదంటాడు। ఇప్పుడు మన భారతదేశం కూడా వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు మనం తీర్చుకున్నాం। కరోనాకు సంబంధించినటువంటిది మనం అందించినాం వైద్యం, మనం కనుక్కున్నటువంటి దాన్ని ఇతరులకు ఇచ్చినాం, మనం ఇతర దేశాలకు అందించినాం మనం। అటువంటి గొప్ప సహృదయం ఉన్న మన దేశానికి అవసరం ఉన్నప్పుడు ఇతరులు ఆదుకోరు। ఇప్పుడు పాకిస్తాన్ ఎవడు ఆదుకుంటలేడు, వాళ్ళే కొట్టుకోవాలి। ఎందుకంటే మహా గలీజ్ దేశం పాకిస్తాన్, అక్కడ మనుషులంతే, పరిపాలన అంతే, నాయకులు అంతే, ఆర్మీ వాళ్ళు కూడా అంతే, కుళ్ళు కుతంత్రాలతోటి బతికేవాళ్ళు వాళ్ళని ఎవడు ఆదుకోడు। గిలిగిలిగిలిగిలిగిలిగిలా కొట్టుకున్నా ఒక్కడు రూపాయి దానం చేయరు। కానీ మన దేశం అటువంటి కాదు, గొప్ప హృదయం। అందుకే మన దేశంలో గ్యాస్ సమస్య రాదు, పెట్రోలియం ముడిసరుకు సంబంధించిన సమస్య రాదు, ధరలు ఇప్పుడు కొద్దిగా కాస్త కొంచెం పెరిగినా అతి త్వరలోనే మళ్ళీ ధరలన్నీ యథాప్రకారం అవుతాయి। మా ప్రేక్షకులారా, మీరు ఏం టెన్షన్ అవసరం లేదు, ఈ పొదుపును కంటిన్యూ చేసుకుందాం మనం। ఇది గుణపాఠం, కరువు అనేది గుణపాఠం। ఈ పొదుపును మనం కంటిన్యూ చేసుకుంటూ మనం ఆర్థికంగా నిలదొక్కుని మిగిలినటువంటి డబ్బును మన పిల్లలకు, లేకుంటే అవసరం ఉన్న వాళ్లకు దానం చేస్తే ఉపయోగపడుతుంది। మనకు ఇతరులు కూడా మనకు సహాయం చేస్తారు మన ఇబ్బందులు ఉన్నప్పుడు। ఏమంటారు?
ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.